వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనము గత కొన్ని వారాల నుంచి మందిరంలో లేక ఇంట్లోనే ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నాము. అయితే ఎలాగో పంపబడిన ఈ వాక్యాలను చూసుకొని మనం ఆధ్యాత్మిక మేలు పొందాలని ప్రభు పేట మనం చేస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ మాటలు మీకు అందించగలుగుతున్నాం. ఈ సమయంలో మనము పాత నిబంధన గ్రంథమైన యెహెజ్కేలు గ్రంథంలో నుంచి 21వ కీర్తన 16వ వచనాన్ని మనము చదువుకుందాం. పాత నిబంధన అయిన యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. ఖడ్గమా సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. మరొకసారి మాట చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఖడ్గమా సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడుము, ఎడమవైపు చూడుము, తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము అనే మాటలో మనం ఇక్కడ చూస్తున్నాం. ఖడ్గమును గురించిన మనం ఒక ఆలోచన మనము వింటున్నాం. అసలు ఈ ఖడ్గం ఏమిటి అని మనం చూసినప్పుడు మనము జకరియా గ్రంథంలోకి వెళదాం. జకరియా గ్రంథంలోనికి మనము వెళ్ళవలసి ఉంది. జకరియా గ్రంథంలో 13వ అధ్యాయం, జకరియా గ్రంథము 13వ అధ్యాయము, జకరియా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. 13వ అధ్యాయం 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయు, చిన్నవారి మీద నా హస్తం ఉంచుకును. ఈ మాటలు మనం గమనించినప్పుడు ఖడ్గముకు చెప్పాడు. మనం యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుమంటున్నాడు. ఖడ్గము ఎక్కడ నీకు పని ఉందో ఖడ్గానికి అని అంటున్నాడు. ఇక్కడ మనము జకరియా గ్రంథంలో చూసినప్పుడు ఆ ఖడ్గము ఎక్కడ పని ఉందో చెబుతున్నాడంటే ఆ ఖడ్గానికి పని ఎక్కడుందో చెబుతున్నాడు. నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అంటున్నాడు. ఖడ్గము కుడికి ఎడమ వైపు తిరగమన్నాడు. కుడి ఎడమల అన్ని వైపులా శిక్ష ఉంది, పాపం ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే దాని నుండి విడిపించబడటానికి దేవుడు తెలియజేస్తున్న మాటలు, దాని నుంచి విడిపించబడటానికి దేవుడు మనకి తెలియజేస్తున్న మాటలు అన్నమాట. ఖడ్గమా అంటున్నాడు, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము అంటున్నాడు. నా గొర్రెల కాపరి మీదను సహకారి మీదను పడుము అంటున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అంటున్నాడు. గొర్రెల కాపరి సహకారి మీద పడమంటున్నాడు ఆ యొక్క ఖడ్గాన్ని. ఖడ్గము అంటే తీర్పు, దేవుని యొక్క తీర్పుకు గుర్తు ఖడ్గం. ఆ ఖడ్గము కుడి ఎడమల తిరుగుతోంది. ఎటు పడదామా, ఎక్కడ పడదామా అని, ఎవరిని శిక్షిద్దామా, ఎటు కుడివైపున ఎడమవైపున అన్నట్టుగా తిరుగుతూ ఉండగా దేవాతి దేవుడే జకరియా గ్రంథములో నా గొర్రెల
నువ్వు కుడి ఎడమల ఎటుపడ్డా అనేకులు నా బిడ్డలు చనిపోతారు, కుడి ఎడమల ఎటు పడనవసరం లేదు, నా గొర్రెల కాపరి మీద పడుము, నా సహకారి మీద పడుము అంటున్నాడు దేవుడే. ఎవరు గొర్రెల కాపరి అని మనం చూసినప్పుడు పాత నిబంధనలో మనందరికీ తెలుసు. 23వ కీర్తనలో మొదటి వచనంలో ఏమంటున్నాడంటే యెహోవా, యెహోవా నా కాపరి. ఎవరు కాపరి? ఎవరు? యెహోవా నా కాపరి. దేవుడే మన కాపరి అండి. ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు వారిగా వచ్చినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. 18వ వచనంలో నా ప్రాణము నేనే పెట్టుచున్నాను, ఎవరు నా ప్రాణం తీలేరు అంటున్నాడు. అయితే ఖడ్గము వస్తున్నది, దేవుని తీర్పు భూమి మీదకి వస్తుంది. ఆ ఖడ్గము వస్తూ ఉండగా కుడివైపున పడాలనా ఎడమ వైపున పడాలనా, నీకెక్కడ పని ఉందో అక్కడ పడుము అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. ఎటువైనా పని ఉంది, కుడి ఎడమ చుట్టూ పని ఉంది ఆయనకి. ఆ ఖడ్గానికి తీర్పు తీర్చడానికి కుడి ఎడమల అన్ని వైపులా ఖడ్గానికి పని ఉంది. కానీ ఆ దేవాతి దేవుడే జాలిపడి నా గొర్రెల కాపరి మీద పడుము, నా సహకారి మీద పడు అంటున్నాడు. అందరి మీద పడొద్దన్నాడు, ఈ శిక్ష అందరికీ విధించొద్దన్నాడు ఆయన. నా గొర్రెల కాపరి మీద పడుము, నా సహకారి మీద పడుము అంటున్నాడు. జకర్యా గ్రంథంలో మనం చూసినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా గొర్రెలు చెదరిపోవనట్లుగా కాపరిని హతము చేయము, చిన్నవారి మీద నా హస్తం ఉంచుకుని అంటున్నాడు. కాపరిని హతము చేయమంటున్నాడు. చూచారండి, ఇక్కడ కాపరిని హతము చేయమంటున్నాడు. ఈ మాటలు మనం గమనించినప్పుడు మత్తయి సువార్తలో మనం ఒక మాట చూద్దాం. మత్తయి సువార్తలో మనము ఒక మాట చూద్దాము. అంతకంటే ముందుగా యెషయా గ్రంథంలో మనం ఒక మాట చూడాలి. మనం ఎవరు హతము చేయమన్నాడు? కాపరిని హతము చేయమన్నాడు. కాపరి అంటే యేసుక్రీస్తు వారు అని రాయబడింది మనకి. కాపరి అంటే యెహోవా దేవుడు అని రాయబడింది. ఏంది, ఆయనే హతం చేసుకోమంటున్నాడా? దీని భావం ఎలాగుంది? కాపరిని హతము చేయమన్నాడు. కాపరి అంటే పాత నిబంధనలో 23వ కీర్తనలో మనం చూసాము, యెహోవా నా కాపరి అని. అదే మనం కొత్త నిబంధనలోకి వచ్చేకి యేసుక్రీస్తు వారి కాపరి మనకు కనబడుతుంది. ఆయనే హతం చేసుకోమని. అవునండి, మీరు ఖచ్చితంగా చూస్తే నిజంగానే అట్నే ఉంటుంది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఆయనే హతం చేసుకున్నట్టుగా ఉంటుంది. మీరు చూడండి, ఈ మాట నిజమో అబద్ధమో. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనం చూడండి, ఆయనే హతం చేసుకున్నట్లుగా ఉంటుంది. నా కాపరి మీద పడుమన్నాడు, నా సహకారి మీద పడుమన్నాడు. ఆ మాటలు మనం చూసినప్పుడు చూడండి, ఆ మాట 10వ వచనంలో 3వ లైన్లో నేను మొదటి నుంచి చదువుతాను. అతని నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అంటున్నాడు. అతడు తనకు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగట్టి. అవునండి, ఆయనే హతం చేసుకుంటున్నాడు. మనుషుల పాపమును ఆయన మీద వేసుకొని మనుషులందరి మీద పడవలసిన ఖడ్గము, ప్రపంచంలోని ప్రతి మానవుని మీద పడాల్సిన ఖడ్గాన్ని ఆయనే జకర్యా గ్రంథములో నా గొర్రెల కాపరి మీద పడమంటున్నాడు, నా సహకారి మీద పడమంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చూస్తాం. అది మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం ఒక మాట. ఏం చూస్తామంటే, గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఆయన వచ్చినప్పుడు పట్టుకోక మునుపు ఆయనే చెబుతున్న మాటలు. 26వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోరని వ్రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. ఇదే
జకర్యా గ్రంథంలోని మాట యొక్క మీనింగ్ ఇదే అంటున్నాడు. ఇలా రాయబడి ఉంది కదా అంటున్నాడు. రాయబడి ఉంది కదా, గొర్రెల కాపరిని కుట్టుదును, గొర్రెలన్నీ చెదరిపోనని రాయబడి ఉంది కదా అంటున్నాడు. అవునండి, యేసుక్రీస్తు వారు అప్పగింపబడినప్పుడు రాత్రి అదిగో ఆయన యొక్క 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు, ముద్దు పెట్టుకొని ఆయన అడిగినప్పుడు, ఆ యొక్క రోమా భటులు వారందరూ అడిగినప్పుడు, మీరు ఎవరిని వెతుకుతున్నారని చెప్పినప్పుడు, నేను నజరేయుడైన యేసుని వెతుకుతున్నామని వారి సమాధానం చెప్పినప్పుడు, మీరు ఆయన వెతుకుతున్నారా, ఆయనను నేనే, నన్ను పట్టుకుని వీరిని విడిచిపోనివ్వండి అన్నాడు. వీరిని పోనివ్వండి అన్నాడు. గొర్రెలు చెదిరిపోనివ్వండి అన్నాడు. దేవుడు చెప్పాడు, కుడివైపున ఎడమవైపున ఉంది పని, ఖడ్గానికి పని కుడివైపున ఉంది ఎడమవైపున ఉందని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు. ఖడ్గానికి ఎటు చూసినా పనే ఉందన్నాడు. దేవుని తీర్పు ఎక్కడైనా ఉందన్నాడు. ప్రపంచం అంతటైనా ఆయన తీర్పు ఉందని చెబుతున్నాడు. అయితే దేవాతి దేవుడే జకర్యా గ్రంథంలో, లోకమంతట వినపడవద్దు, నా జనతైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపుతాను, ఆయన వినపడని ఆ ఖడ్గాన్ని అన్నాడు. అదే నా గొర్రెల కాపరిని కొట్టుదును. ఆయన యెహోవా దేవుడే గొర్రెల కాపరిని, యేసుక్రీస్తు వారే గొర్రెల కాపరిని. తండ్రి కుమారుడు ఏకమైనట్టుగా పాత నిబంధనలో తండ్రే ఆ యొక్క గొర్రెల కాపరిగా కనబడుతున్నాడు. కొత్త నిబంధనలో కుమారుడి గొర్రెల కాపరిగా కనబడుతున్నాడు. ఆయన మీద పడమన్నాడు, ఆ ఖడ్గము నా మీద పడిని అన్నాడు. అది 53వ అధ్యాయ యెషయా గ్రంథంలో మనం చూసాం 10వ వచనంలో, తనను తానే అపరాధ పరిహారార్థగా బలిగా చేయగాని ఆయనే శిక్షించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనమేనా పడకుండా ఉండటానికి ఆయన కుమారుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. ఆయనే కుమారుడిగా రావాల్సి వచ్చింది. ఆయన రొమ్ములో దాగి ఉన్న జనతైక కుమారుడిని ఈ భూమి మీదకి మానవుడిగా పంపవలసి వచ్చిన సంగతి మనం గమనిస్తాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనందరికీ తెలిసిన మాట చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనందరికీ తెలిసిన మాట. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. మనకు కుమారుడుగా పుట్టాడు. ఆయన మనలో ఒకడుగా పుట్టాడు. మనలను రక్షించడానికి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. మనము రక్త మాంసములు గలవారైనందున మనలో ఒకడుగా, మనకు కుమారుడుగా ఆయన అనుగ్రహింపబడింది. ఆయన ఎవరంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఈ లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తామనే మాట 36వ వచనం 31వ వచనాలు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా మనము చూస్తాం. ఆయన అదిగో ఆ కుమారుడికి ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది అన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఆయన, ఆలోచనకర్త అని చెప్పాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రిని చెప్పబడి ఉన్నాడు. ఆయనే మనకి కుమారుడిగా పుట్టి ఉన్నాడు. ఆ కుమారుని మనము హృదయములో కుమారునిగా అంగీకరించామా? మనకు కుమారుడయ్యాడా ఆయన? మనకు రక్షకుడయ్యాడా ఆయన? ఈ మధ్యాహ్న సమయంలో మనం తెలుసుకుందాం, మనకు రక్షకుడయ్యాడా ఆయన? అందుకనే కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు. మరలా కీర్తన గ్రంథము 127వ కీర్తన 5వ వచనంలో 4-5 వచనాల్లో మనం రాయబడుతున్న ఆ మాటలు 4 వద్దు కానీ 5వ వచనంలో మనం చూద్దాం. 127వ కీర్తనలో మనం చూసినప్పుడు కుమారుడు యెహోవా గురించి స్వాస్థ్యం అనే మాటల కాంచి 3వ వచనం కాంచి మొదలుపెట్టి 3-4 వచనాలే కాకుండా ఆ కుమారుడు గురించి 5వ వచనంలో రాయబడింది.
వారితో తమ అంబులు పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదింతురు. వారితో అంటే యేసుక్రీస్తు వారే ఆ జనతైక కుమారుడు. ఆ జనతైక కుమారుణ్ణి ఎవరైతే తమ హృదయాలలో అంబులు పొదిలో దాచుకుంటారో అని అన్నారు. వారు తమ విరోధులతో పోరాడగలరు, తమ శత్రువులను వాదించగలరు. తమ శత్రువులు శరీరమే, ఈ లోకమే, ఈ భయంకరమైన పాపమే తమ శత్రువు. దానిని ఎదిరించుటకు వారితో తమ అంబులు పొది నింపుకున్నవాడు ధన్యుడంట. లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని ఎదిరించడానికి ఆ జనతైక కుమారుడైన యేసుక్రీస్తు వారు, నీకు అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో దాచుకుంటే, నువ్వు నమ్ముకుంటే నువ్వు ఎదిరించగలవు. లోక చిత్తం. అసలు ఆ ఖడ్గముని గురించి రాయబడి ఉన్న మాటల్లో మరొక మాట కూడా మనం గమనిద్దాం. మరొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం ఒక మాట చూద్దాం. మనం త్వరగా ముగించుకుందాం. యెషయా గ్రంథము 49 2వ వచనంలో మనం చూద్దాం. చూడండి, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి లోకానికి రాకమునుపు ఆయన జనతైక కుమారుడు తన రొమ్ములో దాగి ఉన్నాడు. ఎట్లా దాగి ఉన్నాడంటే, ఆయన మెరుగుపెట్టిన అంబుగా ఉన్నాడు, బాగా పదులు పెట్టిన కత్తిలాగా ఉన్నాడు. ఆయన మెరుగుపెట్టిన అంబుగా ఆయన నన్ను చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఆ ఖడ్గాన్ని నీ హృదయంలోకి రాకమునుపు తండ్రి రొమ్ములో దాగి ఉన్న ఆయన, అంబుల పొదిలో దాగి ఉన్న ఆయన యేసుక్రీస్తు వారు ఇప్పుడు నీలో దాగి ఉన్నాడు. ఆయన ఆ ఖడ్గాన్ని గురించి మాట్లాడుతూ, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. అసలు ఖడ్గం అంటే నిజంగా మనము శారీరకంగా మనుషులకు వస్తుంది, గొంతులకు వస్తుంది, కాళ్ళకు వచ్చింది, చేతులకు వచ్చింది, ఏదైనా కోసేసింది ఆ ఖడ్గం. అయితే ఆ ఖడ్గాన్ని ఆధ్యాత్మిక రూపంలోకి మార్చి, ఆ ఖడ్గము నా నోరే, నా వాక్యమే, నా మాటలే ఖడ్గం అని చెప్పబోతున్నాడు ఆయన. అందుకనే అంబుల పొదిలో దాచబడి ఉంది ఆ ఖడ్గం. యేసుక్రీస్తు వారనే ఖడ్గము భూమి మీదకి వచ్చిందండి. ఆయన నిజంగా అది మనుషులను హతము చేయడానికి వచ్చిన ఖడ్గము. అదిగో ఆ ఖడ్గము తన మీద పడినందువలన ఆయనే హతము చేయబడ్డాడు. తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. ఇప్పుడు మనందరి పక్షముగా తాను హతమైపోయినందువలన ఆయన మనకు రెండంచులు కలిగిన ఖడ్గం, వాక్యం అనే వాడిగల ఖడ్గం ఇచ్చాడు ఇవాళ మనకి. ఈ ఖడ్గము మనుషులు చంపేది కాదు, పాపాన్ని చంపే ఖడ్గం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తానే ఖడ్గముగా బయలుదేరి ఉన్నాడో, అవునండి, ఎందుకంటే మనకు ఒక మాట తెలుసు, దేవుడంటే ఎవరో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు రాయబడిందంటే, ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని మనం రాస్తున్నాం. వాక్యమే దేవుడైతే ఆ వాక్యము ఖడ్గం ఎలాగైంది అని మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆఖరి మాటల్లో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనాన్ని చూద్దాం. క్షమించాలి, 12వ వచనాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై
రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళుల మూలుగలను విభజించునంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది అని రాయబడి. ఆ వాక్యము సజీవమై బలమగలదై రెండంచుల గల ఖడ్గముగా మారింది. హతము చేయడానికి వచ్చిన ఖడ్గము, ఆ ఖడ్గము తన మీదే పడటం వలన మెరుగుపెట్టిన ఖడ్గము, ఎంతటి బలాఢ్యుడైనా హతమార్చగలిగిన ఖడ్గము. ఆ ఖడ్గం ఎలాంటిదంటే పాత నిబంధనలో ఒక రాజు గురించి చెప్పబడింది. సౌలు రాజు, యోనాతాను రాజు, వారి ఖడ్గాల గురించి దావీదు మహారాజు అంటారు, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయినే, వారి ఖడ్గములు బలాఢ్యులు క్రొవ్వు బయటికి తీయకుండా ఆగలేదని చెబుతారు. వాడు దావీదు మహారాజు చెబుతాడు వారి ఖడ్గాల గురించి. బలాఢ్యుల క్రొవ్వును బయటికి తీసిన ఖడ్గాలు అవి. అయితే మెరుగుపెట్టిన ఖడ్గమైన యేసుక్రీస్తు వారు, అంబుల పొదిలో దాయబడిన యేసుక్రీస్తు వారు, దేవాతి దేవుని రొమ్ములో దాయబడిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ అంబుల పొదిలో దాగటానికి ఇష్టపడ్డాడు. నీవు ఆయన నీ హృదయంలో దాచుకున్నావా? అలాగైతే నీవు నీ విరోధులతో వాదించగలవు, నీ మీద వ్యతిరేకించే వారి మీద వాదించగలవు, నీ మీద వ్యతిరేకిస్తున్న నీ శరీరం మీద గెలవగలవు, లోకం మీద గెలవగలవు, జీవపు డంబం మీద గెలవగలవు. అది మెరుగుపెట్టిన ఆయుధము ఖడ్గము. అంబుల పొదిలో దాయబడిన ఖడ్గము వచ్చింది. ఆ ఖడ్గము సజీవమై రెండంచులు కలిగిన ఖడ్గముగా మారింది. ఇప్పుడు నీ హృదయంలోనికి వస్తుంది. ఆ ఖడ్గము కోస్తుంది. ఎక్కడికి వస్తుందంటే, ఇప్పుడు దేవుని వాక్యం అనే ఖడ్గము ఎక్కడికి వస్తుంది? మానవుని శరీరాలను కోసేటట్టుగా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితాల్లో ఓడిపోతున్నావు అని అర్థం. అంటే దేవుని వాక్యాన్ని నిన్ను నీకు బాధగాను ఇబ్బందికరంగాను ఉంటుందంటే నీవు తప్పిపోతావు. నీ ఆత్మను కోస్తుందనుకో, నీ మనసును కోస్తుందనుకో, నీ హృదయాన్ని కోస్తుందనుకో, నీవు సరి చేసుకుంటావు. అయితే ఈ వాక్యం అనే ఈ ఖడ్గము నిన్ను ఎక్కడ తాకుతుంది? నిన్ను ఎక్కడ కోస్తుంది? శరీరాన్ని కోసేదిగా ఉందా? నీ ఆత్మలో ఉన్న పాపాన్ని కోసేదిగా ఉందా? నీకు నువ్వే హెచ్చరించుకో. దేవుని ఖడ్గము రెండంచులు కలిగిన ఖడ్గం. ఇందాక మనం ఆరాధనలో ఒక మాట ఆలోచన చేశాం, మీరు గమనించారో లేదు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గారి తల్లితో మాట్లాడినప్పుడు సిమియోను ప్రవక్త ఆయన అన్న మాట ఏంటంటే, అనేక హృదయాలోచనలను చూద్దాం. ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనంలో, సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరుచున్నట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదం గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవచ్చున్నది. అనేక హృదయాలోచనలు బయలుపరుస్తున్నది. హెబ్రీ పత్రిక కూడా మనకు చెప్పింది అది ఎక్కడ దూరుతుందని. కీళ్లను మూలుగును విభజించనంత మట్టుకు అంటున్నాడు. కీళ్లను మూలుగును అది ఎక్కడెక్కడ దూరుతుందో ఆ విషయాన్ని ఒకసారి చూసిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. అది ఆ ఖడ్గం దూరే విషయాలు. ఆ ఖడ్గం ఎక్కడెక్కడ మనిషిని ఏం చేయదు, ఆత్మలో ఉన్న పాపాన్ని కోసే ఖడ్గం ఇది. మనం చూసినప్పుడు ఆ ఖడ్గము వాడిగా ఉండి ప్రాణాత్మలను, ప్రాణము ఆత్మ, ఇది శరీరానికి సంబంధించింది కాదు, స్కిన్కి బాడీకి సంబంధించింది కాదు, ప్రాణమైనది ఆత్మ అనేది. ప్రాణాత్మల కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది.
ఈ ఖడ్గము పనిచేసేది హృదయం యొక్క ఆలోచనలను శోధించేది, ఛేదించేది, ఖండించేది అన్నమాట. హృదయం యొక్క ఆలోచనలను ఛేదించేది. ప్రియులారా, యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఆలకిస్తున్నాం ఈ మాటను. ఈ ఖడ్గము నిన్ను ఎక్కడ కోస్తున్నది, నీకు ఎక్కడ తగులుతుంది, ఈ ఎక్కడ నిన్ను ఖండిస్తుంది? అంబు పెట్టిన ఖడ్గమైన, అంబుల పొదిలో దాయబడిన ఖడ్గమైన, మెరుగు పెట్టిన ఖడ్గమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, వాక్యము దేవుడై ఉన్న యేసుక్రీస్తు వారు, ఆ వాక్యము సజీవమై రెండంచులు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే బలమైన ఖడ్గముగా మారిన యేసుక్రీస్తు వారే ఆ ఖడ్గము. తీర్పు తీర్చడానికి వచ్చాడు, ఆ తీర్పు తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు నీలోకి వాక్య రూపంలోకి వస్తున్నాడు. నీలో పాపాన్ని మాత్రమే కోస్తాడు, నిన్నేమి చేయడు. నీ పాపాన్ని ఖండించడానికి వస్తున్నాడు. అసలు ఆయన వాక్యమనే ఖడ్గము నిన్ను ఎలా స్పర్శిస్తుంది ఆలోచించు. నీ ఆత్మ మార్పు చెందేటట్టుగా పనిచేస్తుందా? నువ్వు దేవుళ్ళ నుంచి తొలగిపోయేటట్టుగా పనిచేస్తుందా ఆ ఖడ్గం యొక్క పరిచర్య నీ జీవితంలో? ఇది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన సంగతి. ఈ వాక్యాలను మనం ధ్యానం చేసుకుని మన హృదయాల్లో భద్రపరచుకోవాలని పరవపేట మనం చేస్తూ దేవుడి మాట మన కోసం నిలిచినట్లుగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రుని ప్రేమకు స్తోత్రాలు. మధ్యాహ్న సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని మీరు మాకు దీవెనకరంగా చేయండి. వాక్యమైన ఖడ్గాన్ని, నాయన తీర్పుగా వచ్చే ఖడ్గాన్ని, మీ రొమ్ములో దాగి ఉన్న ఖడ్గాన్ని, నాయన తండ్రి మీరే వాక్యం రెండొంచలేని ఖడ్గంగా ఉన్న మీరు తండ్రి, అయ్యా నా ప్రభా, ఈనాడు మా మీద పనిచేస్తూ ఉండగా ఆ ఖడ్గం ఆనాడు 2020 సంవత్సరాల క్రితము మీ మీద పడి నాయన మిమ్మల్ని హతం చేసిన ఖడ్గము తండ్రి, ఈనాడు మా హృదయాలలోనికి వెళ్ళి మా పాపాలను హతం చేయడానికే ఇష్టపడిన మీ ఖడ్గాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేసి అనేకులకు రక్షణకరంగాను మీ నామానికి మహిమకరంగాను నాయనా తండ్రి మీ బిడ్డలు నాయ తండ్రి బలపరిచే విధంగాను మీ రాకడకు ఎదుర్కొనే బిడ్డలుగా ఉండే విధంగాను మీరు చేయమని ఈ వాక్యాన్ని ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ.